అయితే ఈ రోజున డ్రైవింగ్ టెస్ట్కి అయితే తీసుకెళ్ళారు నన్ను. వీడియో చేద్దాం అనుకున్నాను. నెల రోజులు కష్టపడి పగలనక రాత్రనక ఎంతో కష్టపడి సంపాదించింది అండి. అందరికీ ఇవాళ నాకు శాలరీ ఇచ్చారు. ఎంత ఇచ్చారో ఏంటి అని ఈ వీడియోలో నేను చెప్తాను, చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నారు చాలామంది, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. గల్ఫ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నెలలు అయితే పట్టింది నాకు లైసెన్స్కి. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చిన వారానికి నాకు ఇష్టమైన అయితే చేయించారు. తర్వాత ఇక్కడ సిచ్యువేషన్లో అందరికీ తెలుసు, దానివల్ల పెండింగ్లో పడిపోయింది నా వర్క్. అయితే ఈ రోజున మళ్ళీ తీసుకెళ్లారు ట్రయల్కి. వీడియో చేద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ జనం నాతో పాటు చాలామంది ఉన్నారు. నేను వెంటనే అక్కడ పనులు అయితే అయిపోయినాయి. దానివల్ల అదొకటి ఎవరికైనా ఉండదా, అదే ఒక పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనేది నాకైతే చాలా ఎక్కువ ఉంటుంది భయం. అక్కడైతే ఆ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత వచ్చి ఐదో కౌంటర్లోకి వెళ్ళాం. ఐదో కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత నా సివిల్ ఐడి అయితే తీసుకున్నారు. సివిల్ ఐడి తీసుకొని వెయిట్ చేయమన్నారు. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళమన్నారు. గ్రౌండ్లోకి వెళ్ళాను. అక్కడ ఒక కార్ ఇచ్చారు. కార్ ఇచ్చి అక్కడ కొన్ని ప్లేసులు చెప్పారు అనమాట. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏంటంటే వెళ్ళమన్నారు, బండి ఇచ్చేసారు, ఎవరు లేరు అనుకుంటాం. కానీ కెమెరా ఉంది, అక్కడ కెమెరా ఉంది. తర్వాత మన మిస్టేక్ ఏం చేయకూడదంటే ఎక్సలేటర్ మీద కాల్ తీసేయాలి. అది మ్యాక్సిమం 10 స్పీడ్ ఉంటుందా, ఆ స్పీడ్ మీదే వెళ్ళిపోవాలి తప్ప ఎంత సులువు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారేమో. కానీ నాకు తెలీదు, నన్ను ఎవరైతే అంత ఇబ్బంది పెట్టలేదు. నా పక్కన కూడా ఎవరు లేరు, ఒక్కడనే చెప్పారు, వెళ్ళాను. చేసిన తర్వాత వెళ్ళిపోమన్నారు, వచ్చేసాను ఇంకా. అయితే వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు చెప్పిన పనులు అయితే చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శాలరీ ఇచ్చారనమాట. వేరే శాలరీ నా నెల రోజులు కష్టం. ఇది 10 రూపాయలు 10 KD అంటారు అన్నమాట. ఇది తెలిసే ఉంటుంది మీకు. ఇవి అనమాట. ఇందులోనే నా రీఛార్జ్కి, అలాగే నా యొక్క వంటకి, అన్నింటికి పోగా ఇంటికి కట్టుకోవాలి. ఇంకా లాస్ట్కి మళ్ళీ మ్యాక్సిమం ఇప్పుడు టైము కట్టేస్తారనుకోండి, మార్నింగ్ కడతాను ఈ డబ్బులు. కట్టిన తర్వాత ఏముంది మన దగ్గర, మళ్ళీ నెల రోజులు కష్టపడాలి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి డబ్బులు. కానీ ఈ డబ్బులు వచ్చిన తర్వాత అంటే వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు వచ్చే సంతోషం, ఈ 30 రోజులు పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోతాం అనమాట. లైసెన్స్ విషయంలో అయితే చాలా కంగారు అయితే పడ్డాను, భయపడ్డాను. కానీ ఏమైనా వీళ్ళు తలుచుకుంటే ఉందంటే ఏదో లేదులే, అన్నీ అవుతాయి. అలాగా ప్రతిదీ కూడా అవుతుంది. ఇవే నా లైఫ్లో ఈరోజు జరిగిన సంతోషకరమైన విషయాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.